శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు తేదీ 27/11/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము వారము బుధవారము తిథి ద్వాదశి తెల్లవారుజామున 5:40 వరకు కూడా ద్వాదశి తిథి ఉండి తదుపరి త్రయోదశి తిథి వస్తుంది. నక్షత్రం చిత్తా నక్షత్రం. వర్జ్యం ఈ రోజున యోగం ఆయుష్మాన్ యోగం. సాయంకాలం 4:24 వరకు కూడా ఆయుష్మాన్ యోగం ఉండి తదుపరి సౌభాగ్య యోగం వస్తుంది. కరణం కౌలవ కరణం. సాయంకాలం 4:23 వరకు కూడా కౌలవ కరణం ఉండి తదుపరి తైతుల కరణం వస్తుంది. వర్జ్యం పగలు 1:51 ప్రారంభమై 3:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:36 ప్రారంభమై 12:24 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 12:52 ప్రారంభమై 2:31 వరకు ఉంటాయి. రాహుకాలం పగలు 11:48 ప్రారంభమై 1:12 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 10:25 ప్రారంభమై 11:48 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:38 ప్రారంభమై 9:01 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంకాలం 5:25 సూర్యుడు సంచరించేటటువంటి రాశి వృశ్చిక రాశిలోను, చంద్రుని యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈరోజు ఉత్తరం వైపు వారసులు గనక సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈ రోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన గౌరవ మర్యాదలు అనేటటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మీకు లోటు రాదు అని చెప్పచ్చు. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మంచి విశేషమైనటువంటి ఐశ్వర్య యోగము అనేటటువంటిది కనిపిస్తోంది. ప్రధానంగా వ్యసనపరమైనటువంటి విషయాల్లో కానీ, జోదాల విషయం నిమిత్తంగా కానీ ధనాన్ని అధికంగా సంపాదించేటటువంటి పరిస్థితి ప్రధానంగా ఈరోజు అధికంగా కనిపిస్తోంది. గ్రహ సంచారంలో చూసుకున్నట్లయితే ఉన్నతమైనటువంటి పదవీ యోగము అనేటటువంటిది ప్రధానంగా రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంది. వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఏవైతే ప్రతికూలతలు అనుకుంటున్నారో అవి కూడా అనుకూలతగా మారి ఆదాయ వనరులుగా ఏర్పడేటటువంటి పరిస్థితి. తత్కారణంగా సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త గురించి ఈరోజు మీరు వినేటటువంటి అవకాశం, ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే పనులన్నీ కూడా అనుకూలమైనటువంటి విధానంలో మారుతాయి. ఎంతటి పెద్ద కార్యాన్నైనా సరే అనుకూలతగా మార్చుకుని అన్ని విధాలా కూడా సమయ పాలనతోటి సమయానికి అనుకూలంగా ఉండేటటువంటి విధంగా మీరు చేజిక్కించుకునేటటువంటి పరిస్థితి. అలాగే అధికారులు కూడా మీ మాటలను వినేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా విశేషమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని పరిపూర్తిగా పొందుతారు. బంధువులతోటి మిత్రులతోటి చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిలో కలయికలు అనేటటువంటివి ఈరోజు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. పైన ఉదహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ప్రతికూలతలన్నీ కూడా అనుకూలతగా మారడానికి శ్రీ శంకరనామాష్టకాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని రామ అష్టోత్తరంతో పూజాది కార్యక్రమాలు తులసి దళంతో చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం. మానసికంగా ప్రశాంతత లేని జీవనాన్ని గడపడం, ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యులతోటి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప ప్రతి విషయానికి కూడా 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. ఆరోగ్య రంగంగా చూసుకున్నట్లయితే
కొన్ని రకాలైనటువంటి జ్వరపీడలు అనేటటువంటివి, కంటికి సంబంధించి శిరస్సుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి మిమ్మల్ని వేధించేటటువంటి పరిస్థితి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఎంత మితంగా ఉంటూ మీ పనిని మీరు చూసుకుంటూ ఉండకపోతున్నట్లయితే అనుకూలత అనేటటువంటిది ప్రతికూలతగా మారేటటువంటి పరిస్థితి. ఆదాయం బాగుంటుంది, ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి. కానీ ₹1కి 10 రూపాయలు ప్రతి విషయంలోనూ ఖర్చు పెడతారు. ప్రధానంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి అధికంగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్యన యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తే జాయింట్ వ్యాపారస్తులు అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి ఉభయుల మధ్యన కూడా అవగాహన రాహిత్యము అనేటటువంటిది కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక సరైనటువంటి అవగాహనతో ఒకరి మీద ఒకరికి అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి అని సూచనప్రాయంగా తెలియజేస్తూ ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇక్కట్ల నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి ఊహించిన విధంగా అభిప్రాయ భేదాలు రావడం, ఈరోజు అనుకూలించేటటువంటి పరిస్థితి నుంచి ప్రతికూలించే పరిస్థితిగా మీ యొక్క ప్రయాణము అనేటటువంటిది కలగడం, ఇది లేదు అది కాదు అనేటటువంటి మాటే తప్ప ఏ వ్యవహారంలోనూ కూడా అనుకూలత లేని మోసపోయేటటువంటి పరిస్థితుల్లో జీవన విధానం గడవడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా భయాందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితి, అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలతో సతమతమయ్యేటటువంటి పరిస్థితి, ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆకస్మిక బదిలీలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇంటికి సంబంధించినటువంటివి కానీ, గృహానికి సంబంధించినటువంటి స్థలాలకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ మార్పులు కలిగేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడేటటువంటి విధానంలో ఉంటుంది. స్త్రీలకు ప్రధానంగా అకాల భోజనాలు, శారీరక శ్రమ అధికమవడం, విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా నష్టాలు వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తి తగ్గి అనవసరమైనటువంటి ఆలోచన దృక్పథం అనేటటువంటిది అధికమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులు, ఇక్కట్ల నుంచి బయటకు రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ భద్రలక్ష్మి స్తవాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించుకుని స్వామివారికి విశేషమైనటువంటి విధంగా ఒట్టివేలతో కానీ, లేదు సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలతో కానీ అభిషేకించడం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఎటువంటి క్లిష్టమైనటువంటి పనినైనా సత్ఫలితాలతోటి, సానుకూలంతో, ధన యోగంతో పూర్తి చేసేటటువంటి మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా అద్భుతమైనటువంటి అనుకూలించేటటువంటి విధంగా ఈరోజు మీకు నడుస్తుంది అని చెప్పచ్చు. స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి విధంగా లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. రోజు కన్నా ఈరోజు చాలా బాగుంది అనేటటువంటి మాట మీ నోటే వచ్చేటటువంటి పరిస్థితి, మీ మాటకు ఎదురు లేనటువంటి జీవన విధానం గడపడం, ప్రతి విషయంలోనూ కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎంతటి వారినైనా సరే నేర్పరతో కానీ, మీ యొక్క నేర్పరతనంతో, మీ మాటగారితనంతో ప్రతి విషయాన్ని చక్కదిద్ది కుదుటపరిచి అవతల వ్యక్తిని కూడా మీ యొక్క వశం చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు గ్రహగతుల వలన అనుసరించేటటువంటి విధానంలో అద్భుతంగా ఉంది.
ఉద్యోగపరమైనటువంటి విషయ నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి. మిమ్మల్ని ఎవరైతే ఈసడించుకున్నారో, మీ పై అధికారులు ఎవరైతే మిమ్మల్ని నిందించారో వారితో సహా మీకు పాదాక్రాంతమయ్యేటటువంటి పరిస్థితి. అలాగే ప్రతి విషయాన్ని కూడా వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అభివృద్ధిదాయకంగా ఆదాయ వనరుగా మార్చుకునేటటువంటి పరిస్థితి. ఆరోగ్యం కుదుటపడడం, శత్రు జయము అనేటటువంటిది కలగడం, స్త్రీలకు ప్రధానంగా సంతాన సౌఖ్యము అనేటటువంటిది లభ్యమవడం, స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి అనుకూలతలు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు సర్వత్రా సౌఖ్యదాయకమైనటువంటి స్థితిని ఈరోజు మీరు పొందుతారు అని చెప్పొచ్చు. ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వరుడిది కానీ విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వ విధాలా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అయోమయమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో రకమైనటువంటి వ్యయ ప్రయాసాలకు ఓరిస్తే తప్ప ఆ పని పూర్తి కాకపోవడం, గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయము అనేటటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతాయి. అలాగే కొందరిని నమ్మి శుభ సమయాల నిమిత్తంగా లేదా శుభ కారణాల నిమిత్తంగా లేదా శుభ కార్యాల నిమిత్తంగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు పడడం చాలా మంచిది. అలాగే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత అనేటటువంటిది మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనేటటువంటి విషయం నిమిత్తంగా అనుకూలించేటటువంటి పరిస్థితి కొద్దిగా అధికంగా కన్నా స్వల్పమైనటువంటి విధానంలో కనిపిస్తుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే కలత్రపూర్వకమైనటువంటి విషయం నిమిత్తంగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. బంధువులతోటి, మిత్రులతోటి, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా తోటి సహా ఉద్యోగులతోటి విరోధాలు కలిగేటటువంటి పరిస్థితి. అలాగే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి యొక్క విద్యా విధానాల విషయం నిమిత్తంగా కొద్దిగా చికాకులు కలిగించేటటువంటి సంఘటనలు జరగడం, సంఘంలో పరపతి అనేటటువంటిది కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది అధికంగా కనిపిస్తోంది అని చెప్పచ్చు. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు పైన ఉదాహరించినటువంటి కష్టాల నుంచి బయటకు రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దత్త అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి పంచామృతాలతో కానీ భస్మంతో కానీ లేదా క్షీరంతో కానీ అభిషేకం చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఈరోజు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది. ధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని, ప్రతి పనిని చక్కదిద్దేటటువంటి కార్యదక్షులుగా నిరూపించుకుంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే సర్వ విధాలా కూడా కార్యాలయంలో అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. విద్యార్థుల విషయం నిమిత్తంగా పరీక్షల యందు మంచి రాణింపు అనేటటువంటిది కలుగుతుంది. వృత్తిపరంగా కానీ లేదా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఆదాయ వృద్ధి అనేటటువంటిది అధికంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. స్నేహితులతోటి, బంధువులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి వ్యవహారము కూడా అనుకూలించేటటువంటి విధంగా అన్ని విధాలా కూడా పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందేటటువంటి విధంగా ఈరోజు మీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటటువంటి రోజుగా ఈరోజు ఉంటుంది. మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి, ప్రజాదరణ అనేటటువంటిది అన్ని విధాలా కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం,
వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, అనుకూలతలు ఏర్పడడం, అధికారుల మన్నలను పొందడం జరుగుతాయి. స్త్రీలకు ప్రధానంగా విశేషమైనటువంటి విధంగా ధన యోగము అనేటటువంటిది కనిపిస్తోందని చెప్పచ్చు. ఈరోజు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి అచ్యుతాష్టకాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీకృష్ణుడు దేవాలయాన్ని దర్శించుకోవడం వలన, శ్రీకృష్ణుడికి అటుకులు నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, ప్రయాణాల వలన, ప్రధానంగా విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా కొన్ని చేజారేటటువంటి పరిస్థితులు, బంధువులతోటి, స్నేహితులతోటి, దగ్గర దాకా మీకు మీరు ఉపకారం చేసినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఈసరించుకునేటటువంటి పరిస్థితిగా మారడం, ప్రతి విషయంలోనూ కూడా అనుకూలించేటటువంటి విధానంలో ఉన్నప్పటికీ చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా పర్వాలేదు అని అనిపించడమే తప్ప అన్ని విధాలా బాగుంటుంది అని అనుకున్నటువంటి ఆదాయము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఇక్కట్లు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. మీకు సంబంధించినటువంటి బంధువర్గాలు కానీ, లేదా వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి వ్యక్తులు కానీ కొంచెం ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశం, నమ్మక ద్రోహాలు కలిగించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారు కొద్దిగా ఆచితూచి ఏ మాట పడితే ఆ మాటను నమ్మి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరిదైనా అనుభవజ్ఞుల యొక్క సలహాయం కానీ, సహకారం కానీ తీసుకోవడం వలన అన్ని విధాల అద్భుతమైనటువంటి స్థితిగతులు అనేటటువంటివి కలుగుతాయి. మొండి వైఖరి అనేటటువంటిది కొద్దిగా వదులుకోవడం అనేటటువంటిది మంచిది. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనేటటువంటి విధంగా ప్రతి చిన్న విషయంలోనూ ఉన్నట్లయితే ఈ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్త పడండి. పరుషంగా మాట్లాడేటటువంటి తత్వం, ఈ యొక్క పరిస్థితులకి విపరీతమైనటువంటి కోపం కలిగేటటువంటి పరిస్థితి, పనుల యందు ఆటంకాలు ఏర్పడుతున్నాయి కనుక సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మధ్యలోనే నిలిచిపోయినటువంటి పనులు ఎవరిదైనా సహాయ సహకారాలు తీసుకుని తత్కారణంగా మాత్రమే పనిని చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పనిని మాత్రం వదిలేయకుండా ఉండండి. తత్కారణంగా ఆర్థికంగా బాగుపడేటటువంటి అవకాశం పరిపూర్తిగా పొందుతారు. మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీ ధర్మశాస్త్ర భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో గరిక పోచలని నానబెట్టి ఆ గరిక ఉదకంతో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం వలన అన్ని విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన పాత బాకీలు వసూలవడం, అనుకూలతలు ఏర్పడడం, శుభకార్య ప్రయత్నాలు నెరవేరడం, అన్ని రంగాల్లో కూడా అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయంగా కానీ, వ్యవసాయ రంగంగా కానీ, వ్యాపారపరంగా కానీ, సినీ రంగంగా కానీ ఏ విధానంలో చూసినా సరే చాలా అద్భుతమైనటువంటి స్థితిని స్త్రీ పురుషులు ఉభయులు కూడా పొందుతారని చెప్పచ్చు. ఆదాయం అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రతి వ్యవహారము, ప్రతి పని కూడా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితుల్లో విశేషమైనటువంటి యోగాన్ని పొందే అవకాశాలు ఈరోజు చాలా అధికంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిత్రులతో కలిసి విందు వినోదాది విహారయాత్రలు కానీ, లేదా విశేషమైనటువంటి దేవాలయాలను దర్శించడం కానీ జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రతి కార్యంలోనూ కూడా, ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పాల్గొంటారు, విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పేసి చెప్పచ్చు. నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది ఈరోజు ప్రధానంగా స్త్రీ పురుషులు ఉభయలకి కూడా అద్భుతమైనటువంటి విధానంలో ఉండి కుటుంబ సభ్యుల యొక్క జీవన విధానం చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి సర్వశుభాలు పొందడానికి, మరింత మంచి ఫలితాలను పొందడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రీతిగా తులసి దళాలు లాంటివి ఏదైనా అర్చన నిమిత్తంగా ఇవ్వడం, అలాగే గోవింద నామాలు పారాయణ చేయడం వలన
విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కార్య సాధకులుగా, విలువైనటువంటి ఆకర్షణాత్మకమైనటువంటి మాటకారితనంగా, ఆరోగ్యవంతమైనటువంటి జీవనంగా గడిపేటటువంటి దానికి మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా ఈరోజు గడుస్తుంది. అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, లేదా సినీ టీవీ పరిశ్రమ రంగానికి సంబంధించినటువంటి దానికి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి దానికి కానీ అన్ని విధాలా కూడా ఉపయుక్తమయ్యేటటువంటి విధంగాను, ఆదాయానికి సంబంధించినటువంటి విధంగా అద్భుతమైనటువంటి వృత్తిని చేదోడు వాడోడుగా చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా సహకరించేటటువంటి విధంగా ఈరోజు మీ జీవన విధానం గడుస్తుంది. ఆరోగ్యం చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉంటారు. పనులన్నీ కూడా త్వరితగతిని పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యము అనేటటువంటిది కలుగుతుంది. శత్రుమూలకమైనటువంటి విజయాన్ని కోర్టుపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారికంగా మీరు పొందేటటువంటి అవకాశం, విశేషమైనటువంటి వాహన సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మన్ననలను పొందడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం జరుగుతుంది. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, పైన ఉదహరించినటువంటి సర్వ శుభాలు కూడా అందడానికి ఈరోజు మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా లక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకోవడం, కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చనాది కార్యక్రమాలు చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఎటు చూసినా సరే అయోమయమైనటువంటి పరిస్థితి. ముందు నుయ్య వెనక గొయ్య అనేటటువంటి విధంగా ఉండడం. ఉదయం అంతా కూడా చాలా ఆనందదాయకంగా గడుపుతారు, కానీ ఊహించినటువంటి పరిస్థితులు సాయంత్రం దాటిన దగ్గర నుంచి కూడా కొంచెం సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిగా మారుతుంది. ఆ సమస్యలన్నీ కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయడం వలన, తత్కారణంగాను రుణ ప్రయత్నాలు చేసి రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి వలన ఇబ్బందులు అనేటటువంటివి ఎదురవుతాయి. వాహన విషయం నిమిత్తంగా జాగ్రత్తలు అనేటటువంటివి, రాత్రిపూట ప్రయాణాలు అనేటటువంటి విషయం నిమిత్తంగాను కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు అనేటటువంటి వాటిల్తున్నప్పుడు కొద్దిగా ముందుగానే మిత్రుల యొక్క సహకారం కానీ, సహాయం కానీ అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితి కొంతవరకు కనిపిస్తోంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు అనేటటువంటివి చాలా అవసరం. సమస్యలు ఎదురయ్యేటటువంటి దాని కొద్దీ మీ యొక్క విలువ అనేటటువంటిది పెరిగేటటువంటి విధంగానే ఉంటుంది. స్త్రీలు ప్రధానంగా విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. కంటికి అలాగే తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ప్రధానంగా మోకాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, పురుషులకు జాయింట్ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడేటటువంటి పరిస్థితి. జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు కొద్దిగా ఇబ్బందులు అధికమయ్యేటటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. కనుక కొంచెం అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మొత్తం మీద ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే సాధ్యమైనంత వరకు యమగండానికి సంబంధించినటువంటి సమయంలో దుర్గా ఆరాధన కానీ, దుర్గా అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన కానీ చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ప్రతి విషయంలోనూ కూడా ప్రాణ భయము అనేటటువంటిది ప్రధానంగా కలుగుతూ ఉంటుంది.
అకారణంగా విరోధాలు, అన్ని విధాలా అనుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీ మూలకంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చిన్న అజాగ్రత్త వలన పెద్ద పెను మార్పు అనేటటువంటిది, పెను ముప్పు అనేటటువంటిది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందువలన అంటే స్త్రీలతో విరోధం వలన భార్యకు స్వల్పంగా ఆరోగ్య విషయం నిమిత్తంగా సమస్యలు ఏర్పడేటటువంటి పరిస్థితి, ప్రభుత్వపరమైనటువంటి అధికారుల నుంచి, ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా, వంశపారంపర్యంగా సంబంధించినటువంటి కొన్ని విషయాల నిమిత్తంగా కోర్టుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి, వినకూడనటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్పంగా ఆరోగ్యం కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా న్యాయస్థానాల చుట్టూ లేదా పోలీసుల వ్యవహారాల నిమిత్తంగా, ఈ యొక్క పంచాయతీల విషయం నిమిత్తంగా ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితి చాలా అధికంగా ఈరోజు కొద్దిగా విపరీతమైనటువంటి విధానంలో కనిపిస్తుంది. కనుక ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి సంబంధాలైనా సరే, ఎటువంటి విషయం నిమిత్తంగానైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మాత్రం షూరిటీ సంతకాలు లాంటివి కానీ లేదా ఎవరికైనా హామీలు ఇవ్వడం లాంటివి కానీ చెయ్యొద్దు అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. మితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చికాకును తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తన కోపమే తన శత్రువు అనేటటువంటి విధంగా ఈరోజు మీ ప్రవర్తన అనేటటువంటిది కనిపిస్తుంది. కొద్దిగా కోపాన్ని తగ్గించుకున్నట్లయితే ఆరోగ్యము, గౌరవము కూడా కాపాడుకున్నటువంటి వారు అవుతారు. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని వినకూడనటువంటి మాటలు, అవమానాలు భరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ, ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మి ఏ విధమైనటువంటి పని చేయకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించినటువంటి సర్వవిధములైనటువంటి ఇక్కట్ల నుంచి బయటకు రావడానికి, ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవనాన్ని గడపడానికి గణపతికి గరికతోటి ఆరాధన చేయడం, అలాగే గకార అష్టోత్తరాన్ని, గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన లాభదాయకమైనటువంటి స్థితి, అనుకూలతలు ఏర్పడడం, అన్య స్త్రీపరమైనటువంటి విషయం నిమిత్తంగా సుఖము, గౌరవము, మర్యాద కలగడం, అలాగే విందు వినోదాది విహార యాత్రలు చేయడం, అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితిగా ప్రతి వ్యవహారాన్ని మార్చుకోవడం, చేసేటటువంటి స్వవృత్తికి కానీ, చేసేటటువంటి చిన్నపాటి వృత్తులకు కానీ, వ్యాపారానికి కానీ, అన్ని రంగాల వారికి కూడా, సినీ రంగానికి ప్రధానంగా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి యోగప్రదమైనటువంటి స్థితిని ఈరోజు పొందుతారని చెప్పవచ్చు. ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధైర్యంగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు, ప్రధానంగా మీ యొక్క భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారైతే భాగస్వాములు కానీ, లేదా మీ యొక్క సహధర్మచారిణి యొక్క, లేదు మీ యొక్క కలత్రం యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతాయి. వాహన సౌఖ్యాన్ని కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల వలన, ఆడపడుచుల వలన లాభదాయకమైనటువంటి స్థితి, కోర్టు వ్యవహారాల నిమిత్తంగా, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, శత్రుపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా విజయము అనేటటువంటిది మీ ఖాతాలోకి నమోదవుతుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం జరుగుతుంది అనడంలో అతిశయోక్తి మాటలు లేవు. విద్యా విధానాల్లో ఉండేటటువంటి వారికి, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రధానంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచేటటువంటి పరిస్థితి, మ్యాథ్స్ పరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఈరోజు విశేషంగా కనిపిస్తుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించిన శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి బుధ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి ప్రీతిగా సుగంధభరితమైనటువంటివి మల్లె పువ్వులతో కానీ, లేదా కరవేర పుష్పాలతో కానీ, లేదు పారిజాత పుష్పాలతో కానీ ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు ఈరోజు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుకుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే
సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని కనుక మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.